హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుమగుమలాడే గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఫస్ట్ టైం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గోరుచిక్కుడుకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, కారం అన్నీ కావాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకొని అది వేడవుతుందో లేదో ఒకసారి చూడండి. మనం చెయ్యి అలా పైన పెడితే ఆ ఆవిరి మనకు చేతికి తగులుతూ ఉంటే అది వేడైనట్టు లెక్క అన్నమాట. కొంచెం వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోండి. నేను సుమారు 50 గ్రాముల దాకా ఆయిల్ పోసాను. ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు వేయండి. తాలింపు గింజలు, జీలకర్ర అన్నీ కలిసి నాకు మిక్స్ చేసి ఉంటాయి. తాలింపు గింజలు వేసి వేయించండి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. కొత్తగా నేర్చుకుంటడం వల్ల ఎలా చేయాలో అర్థం కాలేదు. ట్రై చేస్తాను. కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి. అవి యాడ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా రిజల్ట్ ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. మంటని మీడియం సైజులో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని దోరగా వేయించండి. దోరగా బాగా వేగాలి. వేగకుండా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, ఒక అర స్పూను పసుపు వేసి బాగా వేయించండి. పసుపు వేసి బాగా వేగనివ్వండి. కొత్త బాండి తీసుకున్నాను ఫ్రెండ్స్. అది కొత్తది బాండి. నిన్న మా వీధిలో అమ్ముతుంటే తీసుకున్నాను. అది పెద్దది, సైజు కూడా బాగుంది. అది ఎంత రేటు ఉంటుందో కామెంట్ చేయండి ప్లీజ్. బాగా దోరగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరి ముద్ద చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు నేను కొంత క్వాంటిటీలో చేసేసుకొని ఫ్రెష్గా, అంటే ఎక్కువ కూడా కాదు, మరీ తక్కువ కాదు, కొంచెం నాకు ఒక 1 or 2 డేస్కి ఉండేటట్టుగా ఫ్రెష్గా చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసేసుకుంటాను. తొందరగా ఏమైనా కూర చేయాలనుకున్నప్పుడు, చికెన్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మటన్ కర్రీస్ చేయాలనుకున్నప్పుడు వెంటనే తీసుకొని వేసుకోవడానికి ఒక 2 డేస్ మాత్రమే నిల్వ ఉండేటట్టు చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకుంటాను. తర్వాత కరివేపాకు వేసి వేయించండి ఫ్రెండ్స్. కరివేపాకు వేసి వేయించిన తర్వాత బాగా వేగనివ్వండి. మీడియం సైజులో మంటని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు మూత పెడదాం. నేను ఏం చేశానంటే గోరుచిక్కుడుకాయలు ఒలిచేసుకొని ఫ్రెండ్స్, వాటిని బాగా కడిగేసుకొని కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాను. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి. మనం గిన్నెలో ఉడకబెడుతున్నాం కనుక కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టండి. అటు మెత్తగా అవ్వకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, అలానే పేస్ట్ అవ్వకూడదు. కొంచెం ఇట్లాగా పట్టుకుంటే చేతికి మెత్తగా తగిలేదాకా మనం తినటానికి అనువుగా పచ్చివాసన పోవాలి, మెత్తగా అవ్వాలి. అంతవరకు ఉడకనివ్వండి చిక్కుడుకాయలని. మీరు పక్కన ఉండి టెస్ట్ చేయండి, చూడండి. మెత్తగా ఉడకనివ్వండి చిక్కుడుకాయలు. ఉడికించిన తర్వాత 4 టమాటాలు కోసుకొని పెట్టుకోండి. 4 టమాటాలు అందులో కలిపేసేయండి. ఆ కూరలో వేయండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, వేగిన తర్వాత టమాటా వేసి బాగా వేయించండి. వేయించిన తర్వాత మనము ఆ కర్రీకి సరిపడా ఆల్రెడీ చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు వేసాము. ఈ కర్రీకి కూడా సరిపడా కొంచెం సాల్ట్ వేసి కుక్ చేయండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి, అప్పుడు కూర కూడా బాగుంటుంది. సాల్ట్ వేసి కుక్ చేయండి, బాగా కుక్ అవనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం సేపు మూత పెడదాం. మూత పెడితే ఆవిరికి టమాటాలు ఉడుకుతాయి అన్నమాట. ఆవిరికి టమాటాలు ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఈ లోపల ఆ పక్కన స్టవ్ మీద కూడా చిక్కుడుకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా 2 నిమిషాలతో మగ్గిపోతాయి. ఈ లోపల మనం ఇంకొక పొయ్యి మీద ఏం చేద్దామంటే నేను రైస్ కూడా పెట్టేశాను. మనకి రైస్ కూడా తినటానికి రైస్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టాలి కదా, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాం, టమాటాలు మెత్తగా ఉడికినాయో లేదో చూసుకుందాం. బాగానే ఉడికినాయి, కాకపోతే ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ మనం అలాగే టమాటాలని ఉడకనిద్దాం. కొంచెం ఉడికితే బాగుంటుంది. కొంచెం ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వండి. అప్పుడు టమాటా ఉన్న నీరంతా బయటకు వచ్చి కర్రీ కూడా చక్కగా బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత 1 స్పూను కారం, మా ఇంట్లో కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, సో నాకు అది సరిపోతుంది. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది ఆ కారం. 1 స్పూను కారం వేద్దాము. ఇక్కడ ఏం జరిగిందంటే క్లిప్ నాది మిస్ అయింది ఫ్రెండ్స్. ఒక క్లిప్ మిస్ అవ్వటం వల్ల దాన్ని మళ్ళీ ఎలా యాడ్ చేయాలో నాకు అర్థం కాకపోవడం వల్ల నేను నా వేరే ఫోన్లోంచి మళ్ళీ ఆ క్లిప్ని నేను దీంట్లోకి యాడ్ చేయాల్సి వచ్చింది. అంటే కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అర్థం కాలేదు. క్లిప్ మిస్ అయింది. నేను వేరే ఫోన్లోంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇందులో యాడ్ చేశాను ఇది కంప్లీట్ చేయడానికి. కారం వేసిన తర్వాత తిప్పకూడదు. కారం వేసిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. కారం వేయంగానే తిప్పద్దు ఫ్రెండ్స్. ఒక 2 or 3 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు వాసన పోయిద్ది, పచ్చి వాసన, కారం వాసన పోయిన తర్వాత అప్పుడు మూత వేసేయండి. మూత వేసి మగ్గనివ్వండి. ఆ 2 or 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి అప్పుడు కలపండి. కారాన్ని, కర్రీ మొత్తాన్ని కూడా అప్పుడు కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి బాండీలో మన చిక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోయినాయి. మరి అంటే మెత్తగా కూడా కాదు, ఇటు గట్టిగా కాదు, 80% కుక్ అయిపోయినాయి. 80% కుక్ అయిపోయిన చిక్కుడుకాయలను తీసుకొని బాగా జల్లెడి గరిటెతో నీళ్లు వాల్చేసి ఆ కర్రీలో కలిపేసేయండి. మొత్తం కలిపేసేసి కొంచెం అంటే ఎక్కువ కాకుండా లైట్గా 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కొంచెం అది కూరకి మళ్ళీ చిక్కుడుకాయలకి కూర మొత్తానికి కూడా ఉప్పు సరిపోతేనే టేస్ట్గా ఉంటుంది. నేను స్టార్టింగ్లో తక్కువగానే వేసుకున్నాను. చిక్కుడుకాయల్లో ఉడకబెట్టేటప్పుడు కూడా తక్కువే వేసాను ఉప్పు. లైట్గా కొంచెం వేసుకుందాము. అప్పుడు చిక్కుడుకాయలు ఇంకా కర్రీ మొత్తం కలుస్తుంది, ఇంకొంచెం కుక్ అవుతుంది. సో అట్లా చిక్కుడుకాయలు ఉప్పు వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలను ఇంకొకసారి గరిటెతో కలపండి. కలిపి బాగా తిప్పేసేయండి. బాగా కర్రీ అంతా కలిసేటట్టు కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అట్లాగా ముక్క మెత్తబడకుండా, స్మాష్ అవ్వకుండా చక్కగా తిప్పండి. తిప్పిన తర్వాత కొంచెం మనం మూత పెడదాం. మూత పెడితే కొంచెం సేపు కొంచెం ఉడుకుతుంది.
లైట్గా అదంతా గ్రేవీ అంతా చిక్కుడుకాయలకి పట్టిద్ది, అంతా కూడా కలిసిపోతుంది. సో కొద్దిగా ఒక 5 మినిట్స్ మనం మూత పెడదాము. ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ధనియాల పొడి, గరం మసాలా పొడి, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. మేము ఎంత తింటామో దాన్ని బట్టి చూసి వేస్తున్నాను, మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి కూడా, గరం మసాలా పొడి కూడా కొంచెం యాడ్ చేయండి. వేసి వాటిని కొంచెం కర్రీలో కొంచెం ఉడకనివ్వండి. మసాలాలు వేసిన తర్వాత కొంచెం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి కొత్తిమీర. ఇప్పుడు ఒక్కసారి ముక్క పట్టుకొని టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఇలాగే తింటారు, అంతా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో చక్కగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.